ఇంపార్టెంట్ టాలెంట్. రోజు బ్రష్ చేయడమే, రోజు రుద్దడమే. నీ కత్తిని ఎంత సానబెట్టుకుంటే అంత బాగా పనిచేస్తుంది యుద్ధంలో. అది ఇంపార్టెంట్. సో ఎవరొచ్చినా కారణము నాకు వాడు సపోర్ట్ చేయట్లే వీడు సపోర్ట్ చేయట్లే అన్నది కేవలము టాలెంట్ని మెరుగుపరుచుకుంటూ పోవడమే. ఎగ్జాక్ట్లీ. ఇంకేది అడ్డు రాదు. వాళ్ళు ఎవరన్నా అడ్డు పెడుతుంటే ఇక్కడ సో నాకు సపోర్ట్ చేయలేదను, నాకు ఎవరో కోఆపరేట్ చేయలేదని అనేది ఇక్కడ మాత్రమే, రియల్ లైఫ్లో లేదు. రియల్ లైఫ్లో ఇండివిజువల్ పోరాటం, మనకు మనమే, ఇంకా ఎవ్వరు లేరు, ఎవ్వరు అడ్డు రాలేరు. చాలా చాలా ఫండమెంటల్ రూల్. థర్డ్ లాస్ట్ పాయింట్ చెప్తాను. ఒకవేళ గనక నిజంగా మనమంటూ మనం ఎదగాలి అనుకుంటే చాలా ఇంపార్టెంట్ తెలుసా, వీళ్ళందరినీ మైండ్లో వదిలిపెట్టేయగలగాలి. వెన్ యూ డోంట్ లెట్ దెమ్ గో, వాళ్ళన్న మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ సహాయము, వాళ్ళ సహకారము, ఇవన్నీ ఎప్పుడైతే మైండ్లో ఉంటాయో, ఇవన్నీ ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటామో ఫిక్స్ రాసి పెట్టుకోవచ్చు దట్ యూ విల్ నెవర్ గ్రో. ఎప్పుడూ పెరగలి. ఎవరన్నా ఎదగాలి అంటే ఫస్ట్ థింగ్ మైండ్లో ఈ చెత్తని కట్ చేయాలి. చెత్త ఏంటి తెలుసా, వాడెవడో వీడో అదేంటో ఇదేంటో అన్నీ ఆపే థాట్స్ అన్నిటినీ కట్ చేయడం కనుక వస్తే దట్ ఈస్ అ మేజర్ ప్లస్ పాయింట్ మనం చేసుకోవచ్చు. అప్పుడు నిజంగా మనం ఎదుగుతాం, మనతో పాటు అందరికీ హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఇండివిజువల్గా గ్రో కాలేమో అప్పుడే కారణాలు అని చేస్తుంది, వాళ్ళు చేస్తుంది, వీళ్ళు చేస్తుంది, ఇలా అయిపోతుంది. సో ఈ 3 కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే హోప్ఫుల్లీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది.